ఫ్రెండ్స్ బట్టి హాయ్ చెప్పు. హాయ్ అందరికీ. ఏ పండగ? తొలి ఏకాదశి శుభాకాంక్షలు. హ్యాపీ తొలి ఏకాదశి. మా వాడికి పండగ అని కూడా తెలియదు, ఏదో స్కూల్ హాలిడే ఇచ్చి రమ్మయ్య అని అనుకుంటున్నాడు తప్ప కానీ స్కూల్ హాలిడే పండగ అని కూడా తెలియదు. మమ్మీ వాళ్ళ హాలిడే అంటే హాలిడే అనగానే పండగనా అని అంటున్నాడు. వాడికి ఏం తెలుసు తొలి ఏకాదశి. అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి. ఇవాళ లేచినాం పొద్దున. నేనైతే ఇవాళ కొంచెం లేటే లేచిన, 7 వరకు అట్లా లేచిన. 9 వరకు అయితే పని అంతా అయిపోయింది. పూజ చేద్దామని అంటే ఇగో హనీ కుట్టి వాళ్ళు జస్ట్ ఇంతకు ముందే లేచి, అంటే ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. 9కి లేచిండ్రు వీళ్ళిద్దరు. కుట్టి ఇంకా స్నానమే చేయలేదు, కనిపిస్తుందా? కుట్టి ఇంకా స్నానం చేయలేదు. దీపం నేనైతే అగో హనీ ఎప్పుడు లేచిన 8:30కి లేచి. ఇగో హనీ ఇప్పుడే వస్తుంది, అగో స్నానం చేసుకొని వస్తుంది. తొందర బొట్టు పెట్టుకొని రాపో. పూజ చేద్దాం ఇప్పుడైతే. పూజ అట్లా అనొద్దు. ఇక్కడైతే నేను ఆల్రెడీ దేవుడికి అట్లా ఇంకా దేవుడికి పూలు దింపుకొచ్చి పెట్టేసిన. అలాగే దీపం పెట్టడానికి హారతి ఇవ్వలేదు. హనీ మమ్మీ నేను వచ్చినాక హారతి ఇవ్వాలన్నది, అందుకే హనీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. చూపిస్తాను మీకు. పువ్వులు అయితే తీసుకొచ్చి పెట్టేసిన అనమాట మంచిగా. అట్లనే అగరబత్తులను దీపం పెట్టేసిన కానీ ఇంకా హారతి ఇవ్వలేదు. హనీ ఉండి మమ్మీ ఒక్క నిమిషం ఆగవా నేను వచ్చేస్తా అంటే సరే అని ఆగిన అనమాట. ఇక్కడ దేవుడి రూమ్లో అయితే ఇంకా పూజ మొత్తం అయిపోలేదు. ఇంకా హనీ వచ్చే వరకు అయితే నేను ఎలాగో లేట్ అవుతుంది కదా వచ్చేసరికి అని చెప్పేసి నేను సేమియా చేస్తున్నా. అంతవరకు అయిపోతుంది కదా. హనీ స్నానం చేసి వచ్చేసరికి దీపం పెట్టేసరికి పూజ అయిపోతే అప్పటి వరకు సేమియా కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి సేమియా కూడా చేసేసిన. దేవుడికి నైవేద్యం అయిపోతుంది. నీకు కనిపించది పైకని ఉంది, నువ్వు జంప్ చేసినా కనబడది. ఇప్పుడు నేను ఎత్తుకోవాలంటే నా వల్ల కాదు. నేను చూపిస్తావు, ఇగో చూపిస్తా. అది ఎక్కి కాదు అనుకోకుండా పడతావు. ఇగో 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 సేమే. ఇగో కనిపించిందా? ఇగో ఓకేనా? కనిపించింది కదా? ఓకే అవుతుంది. కానీ కుట్టి పో, నువ్వు స్నానం చేసి పక్క వచ్చేసింది కదా, అన్నాడు పో. షాంపూ పెట్టుకొని చేసుకో, షాంపూ తోటి తీసుకో. హనీలో కూడా హారతి తీసుకో. ఓకే నేను తీసుకుంటా. ఇదా హనీ రా, నేను తీసుకుంటా. సేమియా అయిపోయింది. దేవుడికి అయితే డాడీ ప్రసాదం వేసేస్తుంది. దేవుడి కూడా 1/2 లీటర్ పాలు, ఎట్లున్న పాలు అట్లనే. వాటర్ కలపలే, ఏం కలపలే, కొన్ని వాటర్ అంటే దేవుడికి నైవేద్యం పెట్టేస్తుంది. పెట్టి పెట్టి అన్ని మ్యాచింగ్ వేసుకున్నాయి నేను. ఇలా కిప్పు మ్యాచింగే, గాజులు మ్యాచింగే. ఇదిగోండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే సేమియా తింటున్నాం. మేమైతే సేమియా అయితే తింటున్నాం అనమాట. పుట్టి ఇప్పుడు స్నానం చేసుకుని వచ్చింది, లేట్ అయిపోయింది. మేము సేమియా తింటున్నాం అందరము. మా వారు కూడా ఇప్పుడే వచ్చింది. సేమియా ఇప్పుడు పొమగ్రానేట్ కాదు, సేమియా తిను. ఇప్పటికే గట్టిగా అయింది ఈ కుట్టక్క వల్ల. ఆగి ఆగి చూడగో, తిను ఆ సేమియా తిను. ఏమో నీళ్ళు ఎవరు చూసిర్రు, అందరూ అసలు నీళ్ళతో వేస్తున్నా. మరి బంటి నువ్వు సేమియా తిని ఫస్ట్. సరే సరే తినండి. తీసేయి మొత్తం, వేరే పెట్టుకో. ఇక ఏదో పెడతా. తినండి మీరు. ఇంకా మేమైతే సేమియా అయితే తినేసిన తర్వాత అయితే మేమైతే సేమియా తినేసినాం. మా వారు ఇప్పుడే వచ్చిండ్రు. అయితే లీవ్ అయితే ఇస్తలేరు, అందుకే సిక్ లీవ్ పెట్టేసిండ్రు. ఆయనకి జలుబు కూడా అవుతుంది. ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము. నిన్ననే వెళ్దాం అనుకున్నాం కానీ యాక్చువల్గా ఏమైపోయింది అని అంటే నిన్న మా వారి డ్యూటీ నుంచి రాగానే లేట్ అయిపోయింది. ప్లస్ మళ్ళీ సిక్ లీవ్ పెడితే నిన్న లీవ్ వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇవాళ అయితే సిక్ లీవ్ పెట్టేసి వచ్చిండ్రు. ఇంకా మళ్ళీ మండే వరకు అయితే ఉంటాం. అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. మొన్నటి నుంచి అనుకుంటున్నాం వెళ్దాం అని చెప్పేసి. ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాము. నిన్న కుట్టి వాళ్ళకి నాన్నమ్మ ఇంటికి వెళ్తున్నాము అని నిన్న చెప్పిన. వెళ్తున్నామని అనుకున్నారు స్కూల్ నుంచి రాగానే, కానీ చూసేసరికి అట్లా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాం. దా బెట్ట బట్టలు అయితే అన్నీ పెట్టేస్తున్నా నేను. ఇదిగోండి అన్నీ తీసి అయితే పెట్టేసిన సూట్ కేసులా. ఇదా బట్టలు అయితే పెట్టేస్తున్నా. ఎన్ని రోజులకు నిన్న పోయింటే ఇంటికి వాళ్ళకి 3 days అయిపోతుండే. నిన్ననే పోదాం అనుకున్నాను. నిన్న వీళ్ళకి ఎగ్జామ్. ఇవాళకి 3 days, రేపటికి ఎల్లుండి మండే వస్తాం కదా మళ్ళీ మనం. అవునా? మళ్ళీ మండే వస్తాం, రేపు రాము. మండే రోజు వస్తాం కావచ్చు. స్కూల్ డుమ్మా కొడతాం. ఇంకేంది ఆ రోజు.
పోయి అంటే ఏం కావాలి సండే సాయంత్రం వేద్దాం మళ్ళీ నాకు మార్క్స్ ఇస్తారు కదా ఓహో అందుకేనా సరే చూద్దాం పప్ప ఏమంటున్నారు పోదామని అంటారు ఓడైతే పోయేసి వచ్చేద్దాం ఓడైతే పోయి వచ్చేద్దాము సండే రోజు సాయంత్రం వద్దాం మండే రోజు వస్తాం కావచ్చు వస్తే మండే రోజు వస్తాం కావచ్చు చూడాలి మరి పెట్టేస్తున్నా టవల్స్ పెట్టలేదు టవల్స్ పెట్టే అయినా మండే రోజు వచ్చినా కానీ ఇవాళకి ఎట్లా 3 రోజులు అయ్యేటి ఇవాళ రేపు ఎల్లుండి అట్లా మరి రేపటికి పోయి ఉంటే 3 రోజులు కాకపోయేదా ఇవాళ 2 రోజులు అయ్యేటి ఇవాళకి రేపు 3 మరి ఇవాళకి 3 రోజులు అయ్యేటి అంటున్నావు ఈ రోజు కంటే నువ్వు ఈ రోజుకనే అన్నావు టవల్స్ పెట్టాలి ఎట్లుంది కుట్టి తినే చూడు టేస్ట్ కుట్టి హనీ తిని చూడరా నువ్వు నచ్చిందా పప్ప వేసింది బాగా నచ్చిందా తిను మరి తిని చూడు ఎట్లుందిరా బాగుందా బాగుంటుంది కారం పొడి వేసి చేస్తే కూడా మీరు తినండి నేను ఫస్ట్ నేను తింటా కానీ ఎట్లుంటుంది అనుకున్నారు కదా దగ్గర జరుపుకో దగ్గర జరిగి తినిపో బంటి నువ్వు కూడా తిన్నానా స్పూన్ తీసుకొని సరే సరే తినండి తినేసి ఇగో అన్నము టవల్స్ అయితే ఇగో ఇప్పుడే పెడుతున్నారు అన్నీ కూడా రెడీ అవుతున్నారు పెడతా ఇవి లోపల పెట్టవా టవల్స్ అవి టవల్స్ లోపల పెట్టవా వద్దా సరే తడిగానే ఉన్నాయా వస్తుందా కుట్టక్క ఇంకా ఆగమంటుందా సరే పదండి బా 12 అయింది పద బంటికి అసలు బంటికి తెలియదు ఎక్కడికి పోతున్నామని బంటి షాక్ అయ్యిండు కదా బంటి వస్తుంది కానీ ఏమైంది హనీ అవును బటర్ఫ్లై చూసిన నేను రోజు వస్తున్నా బేట ఇవాళనే కదా నాడు ఇంకా వర్షం పడ్డప్పుడు చాలా వచ్చినాయి ఇప్పుడే తక్కువ ఉన్నాయి వర్షం పడ్డప్పుడు చాలా వచ్చినాయి ఇంకా దగ్గరికి వెళ్ళి సరే ఆరేసినట్టు పెట్టండి పదండి టిఫిన్ బాక్స్ అని తీసుకో హ్యాండ్ బ్యాగ్ ఉన్నది మర్చిపోతుంది హ్యాండ్ బ్యాగ్ ఏమరా అది చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకో చెప్పులు వేసుకో ఏమవుతుంది నా చెప్పులు వేసుకో బంటి ఎందుకు అరుస్తున్నావు వేసుకో చెప్పులు వేసుకో నాయి కూడా నా చెప్పులేవి ఆ బాటిల్ తీసుకోరా కుట్టిగాడు నువ్వు బాటిల్ పట్టుకోవాలి అంతే బిడ్డలైతే ఏం వేసుకోలేదు నా చెప్పులు కూడా ఇటు వేయండి ఇటు నాయి అవి నేనే ముట్టుకోక మళ్ళీ నేను వేసుకుంటా కదా నువ్వు వేసుకున్నావా నడు నువ్వు వేసుకుంటే పా ఎక్కుదుపా బస్ కారు ఎక్కుదుపా బస్ ఎక్కుదుపా అంటున్నా కారు ఎక్కుదుపా చలో నేను పోతున్నా మరి ఉండండి చలో కాదు చలో హనీ నన్నది మీరు ఎక్కండి నువ్వు బంటి ఎక్కండి ఇద్దరు అక్కడి నుంచి ఎక్కుతుంది కానీ మెల్లగరా అరే కుట్టి పట్టుకోపా వాడికి ఆగుతలేదు వాడికి తాకుతుంది వేసేస్తా ఇప్పుడు మరి పడేయమ్మా మీ 2 సెట్స్ లేవు కదా బాయ్ 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 మమ్మీ బాయ్ గేటేష్ బంటి బాయ్ అక్కడికి చెప్పేసే బాయ్ చెప్పేసే బంటి అక్క రాదు అక్క ఇక్కడే ఉంటుంది ఓకే ఇక్కడైతే ఇక్కడైతే మేమైతే వెళ్ళిపోతున్నాము ఇదిగోండి మా బంటి వెనకాల హనీకుట్టి వెనకాల మేము ముందట కరెక్ట్ 12 అవుతుంది తెలుసా ఎన్నిటికి 11కి బయలుదేదాం అనుకున్నాను 12 అయింది అంతే 11 అంటే 12 అయితే 12 అంటే 1 అవుతుంది పదండి పోదాం ఎందుకంటే ఇంకా వెళ్ళిపోతున్నాం ఇక్కడైతే ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడంత బ్రిడ్జ్ అదేంటి అంత హైట్ వేస్తున్నారు అటు సైడ్ పక్క ఇది కూడా అంత హైట్ లేపుతారా బన్నీ అటు సైడ్ అంత హైట్ వేస్తున్నారు ఇది కూడా హైట్ లేపుతారా రోడ్డు అదే మరి అంత హైట్ వేస్తున్నారు కదా బంటిగాడు ఎప్పుడు ఇదే ప్లేస్ మా బంటిగాడు ఇక్కడనే కూర్చుంటాడు వాడు ఎక్కడికి వెళ్ళాడు ఈ ప్లేస్ అయితే వాడు కరెక్ట్ మంచిగా కూర్చుంటాడు కదా బంటి పాత సాంగ్స్ ఉండాలి మంచిగా
మాకైతే కార్ ఎక్కితే మంచి పాత పాటలు అయితే మంచిగా ఉంటాయి, కొత్త పాటలు అయితే వీళ్ళు పెట్టుకుంటారు. మేమైతే పాత సాంగ్స్ ఉంటాయి కదా, మంచిగా ఓల్డ్ సాంగ్స్ మంచిగా అనిపిస్తాయి, అవే పెట్టుకుంటాం. మరి బాగా ఓల్డ్ కాదు, మరి ఇప్పుడు మంచిగా అనిపిస్తాయి ఈ సాంగ్స్, అందుకే మేము పెట్టుకున్నాం. వాళ్ళు ఇంకా కూర్చున్నారు, పుట్టి ఇటు సైడ్ విండోకి అని అటు సైడ్ విండోకి, వీడి ఇక్కడ. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే దారిలో చూడండి ఎంత బాగా కొండలు, అంత గ్రీనరీగా ఎంత మంచిగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా. చాలా బాగుంటుంది, వెళ్తున్న కొద్దీ మంచిగా గ్రీనరీగా కొండలు, గుట్టలు, చెట్లు, అబ్బా ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో అసలు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటే. ఇదైతే ఇంకా అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే రోడ్ లేకుండే పెద్దగా, ఓన్లీ వన్ వే ఇట్లా చిన్న రోడ్ ఉంటుండే అనమాట. తర్వాత ఇప్పుడు కొంచెం పెద్దగా చేసిండ్రు. ఇది జస్ట్ హుస్నాబాద్ వరకే. హుస్నాబాద్ డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ మీదకి వెళ్ళి అయితే వెళ్తున్నాం, చూపిస్తా. చెరువు మీదకి వెళ్ళి అయితే పోదామని అయితే ఫస్ట్ టైం ఎక్కుతున్నాము, ఎప్పుడైతే ఎక్కలేదు. అగ్గో హుస్నాబాద్ చెరువు, అదిగోండి మన హుస్నాబాద్ చెరువు. ఇదే ఎక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు, గ్లాస్ బ్రిడ్జా? ఎక్కడ కడుతున్నారు? ఏడు కనబడలేదు. ఎక్కడ వెనకనా? కరెక్టే అవును, అక్కడ వెనకాల ఇప్పుడే కడుతున్నారు గ్లాస్ బ్రిడ్జ్. వావ్ నైస్. ఇదే మా హుస్నాబాద్ చెరువు. ఎప్పుడు మేము స్టెప్స్ కూడా ఉన్నాయి కదా మరి దిగడానికి. నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి, పోనీ తెలియదు. చూసా ఒకటి లేచినావా? చూడు చెరువు కదా, బతుకమ్మ ఇక్కడే పంపుతారు. ఇదే హుస్నాబాద్ చెరువు. ఈ చెరువులో నీళ్ళు లేనట్టున్నాయి కదా, చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా వర్షాల వల్లే కదా, అదే అందుకే. ఇక బ్రిడ్జ్ మీదికి రోడ్ ఉందా మరి? పోతున్నాం కానీ వాళ్ళు దిగేటప్పుడు ఉన్నదా? పోతున్నారా అని వేస్తున్నా, చెరువు మీదకి వెళ్ళి పోతున్నాం మేమైతే. మెట్లు భలే ఉన్నాయి ఇక్కడ ముందట హనిగాడు. ఇక్కడ నేను నేనే ఫస్ట్ టైం బేటా. ఇగో ఇవి మెట్లు భలే ఉన్నాయి ఇక్కడ. ఇంకా నేను చాలా సార్లునే వచ్చిన. అవును, నేను ఎప్పుడు దీని మీదకి వెళ్ళి రాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం ఎక్కినా. ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కలే నేను. మీరు అవును చాలా సార్లు ఎక్కిరిగా, నేను ఎక్కలేదు. మా హుస్నాబాద్ చెరువు నేనే ఎక్కలేదు ఇప్పటి వరకు, ఒక్కసారి కూడా ఎక్కలేదు. సూపర్ ఉంది, మీకు వ్యూ చూపిస్తా. పొలాలు కనిపిస్తున్నాయి మంచిగా, ఇటు సైడ్ మొత్తం చెరువు ఉంది, ఎంత బాగుంది కదా. ఇటంతా చెరువు, ఇటన్ని పొలాలు. బా వస్తుంది, సినిమాలో తీసినట్టే ఉంది వ్యూ అయితే. సూపర్ ఉంది, వస్తుంది కదా. ఎట్లుంది డాడీ, చూసినావా? బాగుందా? అవును, గబ్బిల మెడికల్ వచ్చిందిరా, బాగుంది కదా. ఇదే మా ఊరు చెరువు, ఇది మా ఊరు చెరువు. అంటే హుస్నాబాద్ పెద్ద చెరువు, మా తండకి ఇంకా చిన్న చెరువు ఉంది, అది అసలు దాటడానికి రాదు, ఫుల్ వర్షం పడితే కష్టం. హుస్నాబాద్కి పెద్ద చెరువు, వర్షం పడితే మస్తు నీళ్ళే ఉంటాయి, కానీ ఇప్పుడు వర్షం లేక ఎండకన్నా ఎండిపోయింది. 2 వర్షాలు పడాలి కానీ మొత్తం నిండిపోతుంది ఇదైతే. తర్వాత మా తండకు పోయినాక, అక్కడ మా ఊరికి పోయినాక అక్కడ ఒక చెరువు ఉంటుంది. అక్కడైతే బైక్స్ కూడా వెళ్ళడానికి రాదు వర్షాకాలంలో అయితే, బైక్స్ కార్స్ అసలు ఏవి చాలా కష్టం అక్కడ వెళ్ళడానికి, చిన్నగా ఉంటుంది ఇది. మీరు చాలా సార్లు వీడియోస్లో చూసి ఉంటారు. ఇప్పుడు వర్షం ఏం పడతలేదు కదా, వర్షాకాలం అన్నట్టే, కానీ వర్షాకాలం లాగా ఏడుంది, ఎండాకాలం లాగా ఉంది కదా. వర్షాలు ఏం లేక ఇప్పుడు నార్మల్గానే ఉంది. ఇప్పుడు పోస్తుంది, వెళ్ళిపోతున్నాం ఇంకా దగ్గరలోనే. ఇంకొక 20 మినిట్స్ అయితే ఇంటికి రీచ్ అయిపోతాము. రండి రాడు పెద్దమ్మ. ఇగో జోక్ తెలుసా, ఎట్లా చూసింది తెలుసా? పెద్దమ్మకి స్పెట్స్ లేకపోయేసరికి వీళ్ళు ఎవరబ్బా, కార్ వచ్చి ముందట ఆగింది, ఎవరు అసలు కనబడతలేరు. సడన్గా వస్తారు, అసలు కార్ నుంచి కనబడతలేమా మేము? ఈ మనుషులు కనబడతలేము లోపల, ఇంకా స్పెట్స్ కూడా లేవు. అబ్బా పాపా అంతేనా? అగో అన్న హాయ్ శివన్న. హాయ్ శివన్న. తెలియదా మీకు వస్తున్నాను? తాత వాళ్ళు చెప్పలేదా? అవునా? తాత వాళ్ళు చెప్పలేదా అయితే? పదా అవునా? ఏటు అవునా సిటీ తాత వాళ్ళు చెప్పలేదా మొన్నటి నుంచే? అవునా? మొన్ననే అన్నాం వస్తున్నామని. చూసి షాక్ అయ్యింది, అక్క వాళ్ళకి తెలియదంట. కార్ చూసి ఈ కార్ వచ్చి ఆగింది, ఇట్లనే చూస్తుంది. నేను స్పెట్స్ లేక గుర్తుపడతలేదు అనుకున్నాను, కార్లో మనుషులు కనబడతలేరు అన్నట్టు. అక్క చూస్తుంది, మేము వస్తున్నామని తెలియదట. మా ఈ సీట్ కూడా చూసి పరిశాన్ అవుతుంది అందరు చూసి. కూర్చోండి కుట్టేసి కొడుతు. ఇక రాక్షసి భరించి, ఇక 2 రోజులు భరించు రాక్షసిని. ఇంకేంది? కూర్చుందా, బిడ్డ కిందికి పోతుంది. కూర్చుందాం అంటే కిందికి పోతుంది. కూర్చోట ఇటు వాటర్. ఏమైంది? బంటి ఉన్న శివన్న దున్నుతారట, మీరు నాట్లేయాలట ముగ్గురు. అవునా?
సరే సరే పెద్ద మేపించిందా ఈసారి మనకే వాడలు పడతలేవా అగో పెద్ద మామ మురుకులు చేసినట్టుంది పట్టుకొస్తుందిగా అవునా ఇవన్నీ చేసిరా తినండి అవి తినండి సిగ్గుపడతారు అరే సిగ్గుపడతారు ఏంది అయితే ఇప్పుడు తినడానికి ఏంది తినండి మీరు వస్తారా ఎప్పుడు వస్తారు కాసేపు ఆగి వస్తారా సరే రండి ఏదా దా పోదాం రండి పాప స్టార్ట్ చేసిండు నడు పాపంటే హెలికాప్టర్ వేసుకొని వద్దాం ఇంకోసారి వచ్చినప్పుడు దాది వాళ్ళ ఇంటికి అక్కడ ఎక్కి ఇక్కడ దిగేటట్టే చేస్తాం ఇక నెక్స్ట్ టైం ఇక హెలికాప్టర్లో వస్తాం ఇక ఎక్కిన గంట నుంచి దాది వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తాం దాది వాళ్ళ ఇంటికి ఎప్పుడు పోతాం దాది వాళ్ళ ఇంటికి ఎప్పుడు బాబా ఎప్పుడు పోతాం ఏం లేదు ఉయ్యాల కోసమే ఉయ్యాల ఉంటుంది ఉయ్యాల మా వాళ్ళు వచ్చిన చిన్న మేక పిల్లలతో అయితే ఆడుతున్నారు 3 ఉన్నాయి ఆ మేక పిల్లలు కుట్టి అస్సలు పట్టుకుంటారు బంటి ఉన్న హని కొంచెం పట్టుకున్నారు ఆడుతున్నారు అయితే వీళ్ళు మేక పిల్లలతోటి ఇంకా ఇంటికైతే వచ్చేసిన మొత్తం వాళ్ళ ఇంటికి అయితే ఇది అనమాట వీడియో వచ్చేసి మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్.